ఉత్తర ద్వారాల దర్శనం 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రత. వైకుంఠ ఏకాదశికి అసలు ఎందుకింత ప్రాధాన్యం? ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకంత ప్రాముఖ్యత? మొత్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎలా జరుగుతోంది? అసలు ఎందుకింత విశిష్టత? ఉత్తర ద్వార దర్శనానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అదేవిధంగా ఈరోజు ఒక పొద్దు కానీ ఉపవాసం కానీ ఉంటూ ఉంటారు, చేసిన పాపాలని తొలగిపోతుంటాయి. దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? ఇవన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు పాలిపు రాజేశ్వర శర్మ గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు, సాధారణంగా వైకుంఠ ఏకాదశి అనగానే చాలా పవిత్రమైన రోజుగా మనం చూస్తూ ఉంటాం. ఆలయాలన్నీ కిక్కిరిసిపోతుంటాయి. ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఎందుకు 4 ద్వారాలు ఉంటాయి కదా, ఈ 4 ద్వారాల కన్నా ఉత్తర ద్వార దర్శనానికే అంత ప్రాముఖ్యత ఉండడానికి గల కారణం? మనిషికి ఏ విధమైనటువంటి పని చేసినా చివరికి మోక్షమే ప్రధానమైనటువంటి అంశం. మనకు ఏ పూజాది క్రతువులు చేసినా, ఏ విధమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినా, అర్చనలు, అభిషేకాలు, వ్రతాలు, నియమాలు ఎన్ని చేసినా కానీ చివరికి మనం కోరుకునేటువంటిది స్వామివారి సన్నిధి, అదే మోక్షము. కనుక ఉత్తరము అనేటువంటి విధానానికి మోక్షమే ప్రధానము. ఇక్కడ 4 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారయుక్తమైనటువంటి అంశాలు భౌగోళిక స్థితిగతుల గురించి కాదు. ఉత్తరము అనంటే ఇందాక చెప్పాను, మోక్షప్రదము అనేటువంటి విషయం. దానితో పాటుగా ఉత్తరాయణము కంటే కూడా ముందు వచ్చేటువంటి పండుగ, ఉత్తరాయణం కంటే ముందు వచ్చేటువంటి పండుగ అనేటువంటి విషయంగా ఉత్తరాయణం రాబోతోంది అనేటువంటి సూచనగా ఆ స్వామివారి యొక్క ఉత్తర ద్వారాన్ని ముందుగా తెరుస్తారు. ఉత్తరాయణం రాబోతోందిరా, దానికి సంబంధించినటువంటి పుణ్యాలన్నీ కూడా నీకు వస్తాయి. ఉత్తరాయణంలో చనిపోయినటువంటి వారికి ఖచ్చితంగా మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పినటువంటి స్థితి. కనుక ఈ రోజు నుంచి మనిషికి ఎందుకోసమయ్యా అంటే అనాయాసేన మరణం. అందరు అనుకుంటారు, నాకు ఈ కోరిక తీరాలి, ఇందు గురించి, ఈ నా యొక్క పుత్ర పౌత్రుల గురించి, నా యొక్క కామక్రోధాల గురించి అనేటువంటి విషయంగా అనుకునేటువంటి స్థితి శాస్త్రంలో లేదు. మనం ఒక తాత్కాలికంగా అనుకునేటువంటి స్థితి. శాస్త్రంలో ఏముంది? అనాయాసేన మరణం, వినాదైవ్యేన జీవితం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వరం. ఫస్ట్ ఏం కోరుకుంటాడు మనిషి అని అంటే అనాయాస మరణం కావాలి. ఎట్లాంటి కష్టపడకుండా నాకు ముక్తితుల్యమైనటువంటి అంశం, తన యొక్క జ్ఞాతలతో సేవ అనేటువంటిది చేసుకోకుండా ఆయన యొక్క శరీరం కూడా సహకరించేటువంటి విధంగా, మరణానికి కూడా సహకరించేటువంటి విధంగా ఉండాలి. అది కూడా చనిపోయిన వెంటనే మనకు స్వర్గప్రాప్తి కావాలి. ఏకాదశి వ్రతాలు చాలా మంది ఎందుకోసము చేస్తున్నారు అని అనుకుంటారు. మనము ఈ కాలంలో ఎవరినైనా పూజ చెయ్యాలి అని అడిగితే, ఈ పూజ చెయ్యాలని చెబితే వారు నా పుత్రుడికి ఏమొస్తుంది, పుత్రికకి ఏమొస్తుంది, నాకు ఏమొస్తుంది, నా కోరికలు తీరుతాయా ఈ దేవుని యొక్క పూజలు చేయడం చేత అని అడుగుతూ ఉంటారు. కానీ దేవుని పూజలు చేయడం అనేటువంటిది కోరికలు తీరడాని కోసం కాదు. ఆ విధంగా అయితే పూజ చేయాల్సినటువంటి అక్కర్లేదు. మన కోరిక తీరడానికి ఒక యంత్రాన్ని పెట్టుకున్నటువంటి విధంగా ఈరోజు భగవత్ ఆరాధన అనేటువంటిది చేస్తూ కొంతమంది ఆ విధంగా చేయడం అనేటువంటిది ఏమాత్రం పనికిరాదు. అట్లా చేస్తే కూడా మన కోరికలు అనేటువంటివి తీరవు. మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం, ప్రతి వారు కూడా ఖచ్చితంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారు మిగతా వారిని చూడండి, వారు ఇంకేదో ఆ ఆదివారం రోజు ప్రార్థనలు చేయడము మంచిదని, పుణ్యమని ఇంకేదో ఈ శుక్రవారం రోజు వారు కూడా ఈ అన్యమతస్థులు అట్లా అయితే చేస్తున్నారో, హిందూ ధర్మంలో కూడా మన ధర్మాన్ని అనుసరించేవన్నీ ఏర్పడ్డాయి అనే విషయం కూడా మూలాధారమైనటువంటిది మన హిందూ ధర్మమే.
కనుక ఈ లోకం సుభిక్షంగా ఉండాలి, నేను కూడా దాంట్లో నా యొక్క పాలు కొంతైనా ఉండాలి అని సద్భావనతో స్వామివారి యొక్క ఆరాధన క్రమాన్ని చేసేటువంటి రోజే ఈ ఏకాదశి రోజులో ప్రాయశ్చిత్తాన్ని, ఇన్ని రోజులు చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా? ఏకాదశి వ్రతము. ప్రతి వారు మనిషి జన్మ వచ్చిందంటే భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వ్రతం ఏమిటి అంటే ఏకాదశి వ్రతం. ఈ రోజు అడిగితే కొంతమంది నాకు కార్తీక సోమవారం అండి ఉపవాసము, శనివారం ఉపవాసం అంటారు, ఇంకా నానా విధమైనటువంటి వారాలు వారి యొక్క మనోభీష్టాలు, వ్యాపార వృద్ధికి, ఉద్యోగ వృద్ధికి ఇది చేస్తే మంచిదని ఆ యొక్క ఉపవాసాలు వారు చేస్తూ ఉన్నారు. అది శాస్త్రంలో చెప్పలే. శాస్త్రంలో ఉపవాసానికి ప్రత్యేకమైన ఒక కథ కూడా ఉంది, మురాకు సంబంధించి ఆ రాక్షసు. దాని గురించి క్లియర్గా మాట్లాడదాం పంతులు గారు. దానికంటే ముందు